యువకుడు తన దగ్గర ఉన్న గోల్డెన్ ఐస్ పవర్స్ ఉపయోగించి అక్కడ పడి ఉన్న చెక్క ముక్కల మధ్య అత్యంత అరుదైన కైనమ్ అగర్వుడ్ని గుర్తిస్తాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు. కాని పక్కనే ఉన్న ఒక వ్యక్తి మాత్రం అది కేవలం ఒక పనికిరాని మొద్దు అని ఎగతాళి చేస్తాడు. తన చేతిలో ఉన్నదే అసలైన నిధి అని, దాని విలువ కనీసం 20 లక్షలు ఉంటుందని చాలా కాన్ఫిడెన్స్గా చెబుతాడు. అయితే ఆ యువకుడు ఏమాత్రం తొందరపడకుండా తన దగ్గర ఉన్న చెక్కను కట్ చేయమని అక్కడ ఉన్న మాస్టర్ని కోరుతాడు. ఆ చెక్కను కోయగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కైనమ్ అగర్వుడ్ అని తేలుతుంది. దాని రేంజ్ చూసి ఒక ధనవంతురాలు ఏకంగా 100 కోట్లు చెల్లించి ఆ చెక్కను కొనుగోలు చేస్తుంది. ఆ భారీ మొత్తంతో ఆ యువకుడు తన టీంతో కలిసి మళ్లీ పురాతన వస్తువుల మార్కెట్కు వెళతాడు. అక్కడ ఒక మట్టి బొమ్మను చూడగానే పైన అది నకిలీలా కనిపిస్తున్నా లోపల ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని యువకుడు గ్రహిస్తాడు. కాని పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ బొమ్మ విలువ కనీసం 5 లక్షలు ఉంటుందని వాదిస్తాడు. అప్పుడు యువకుడు జోక్యం చేసుకుని ఇది ఈ కాలంలో తయారు చేసిన ఫేక్ పీస్ అని, దీనికి 500 రూపాయలు కూడా ఎక్కువని అందరి ముందు చెబుతాడు. ఆ మాట విన్న షాపు యజమాని తను దీన్ని 6 లక్షలకు వేలంలో కొన్నానని కోపంతో ఊగిపోతాడు. అది నకిలీ అని ఎలా చెబుతావని నిలదీయగా యువకుడు ఆ బొమ్మపై కొంచెం నీళ్లు చల్లి తుడవమని చెబుతాడు. అలా చేయగానే ఆ రంగు పోయి అది డూప్లికేట్ అని తేలిపోతుంది. దాంతో విపరీతమైన కోపం వచ్చిన యజమాని ఆ బొమ్మను పగలగొట్టబోతుండగా యువకుడు తెలివిగా అడ్డుకుంటాడు. యజమానికి అనుమానం రాకుండా ఉండేందుకు బొమ్మ నకిలీదే అయినా చూడటానికి బాగుంది, ఇంటి డెకరేషన్ కోసం 5,000కు కొంటాను అని చెప్పి తెలివిగా దాన్ని దక్కించుకుంటాడు. వెంటనే వారు ఒక సీక్రెట్ ప్లేస్కు వెళ్లి ఆ మట్టి బొమ్మను సుత్తితో పగలగొడతారు. అప్పుడు అక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ విషయం బయటపడుతుంది. ఆ మట్టి బొమ్మ లోపల దాగి ఉన్న ఆ అద్భుతమైన వస్తువేంటి, ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.